పబ్లిక్ కు ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల ముచ్చట అటెన్క గాని ముందుగాల మాకిచ్చిన మాట ప్రకారం మంత్రి పోస్టుల మ్యాటర్ ఏంది ఇస్తారా ఇయ్యరా? ఇంత లేట్ అవుతుంటే ఇప్పటికే 30 నెలలు ముద్దుగా వచ్చిపోయినాయి. ఇంకా కడమ రోజులు కూడా కరిగిపోక ముందే మాకిచ్చిన మినిస్టర్ పదవుల హామీల గురించి తేల్సుండ్రి అనుకుంటా కాంగ్రెస్ కయ్యాలు బానే మోపైతున్నాయి పోన్రి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కోపానికి వచ్చి ఓ అడుగు ముంగట్నే వేసిండి ఇట్లా. కాంగ్రెస్ లో మంత్రి పోస్టుల పంచాది మంటలే లేపుతున్నది పోర్రి. మినిస్టర్ పోస్టు మీద ఆశలు పెట్టుకుని హైకమాండ్కి వెళ్ళి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని సెల్లును సిగ్నల్ వచ్చే జాగలనే ఉంచుకుంటా జాగ్రత్త పడుతున్న లీడర్లు అందరేమో గాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కోపం ఇంత వెంచుకుంటా సొంత పార్టీ మీదకే సొట్లు పెట్టినట్టు మాట్లాడుతుంటా ఆఖరికి సీదా సీఎం మీదనే సీరియస్ అయ్యి కాడుకొచ్చిండు పాపం. మరి ఇప్పటికే హస్తం పార్టీ అధికారం దక్కించుకొని కుర్చీల కుదార్థంగా కూర్చొని 30 నెలలు అయిపోయాయి. చూస్తుంటే కాలం కరిగిపోతున్నది కానీ పెరగదు కదా. ఇంకెప్పుడు నా మంత్రి పదవి అని రాజగోపాల్ రెడ్డి రఫ్గానే మాట్లాడుతున్నట. నా పైరవి ఏందో పనితనం ఏందో చూయిస్తా అనుకుంటా ఢిల్లీకి కూడా పోయి రాహుల్ గాంధీని కూడా కలిసి చిన్నగో మాట చెప్పి చెవుల గూడు కాదు ఏకంగా ఇందిరమ్మ ఇల్లే కట్టొచ్చిండు. అయినా ఇప్పటిదాకా మంత్రి పోస్టు మీద అత్తా లేకపోయేవారు కలా ఏమనుంటే సొంత పార్టీ లీడర్లే ఉండి మీ అన్నకు ఉందిగానే మంత్రి పోస్టు ఇంట్లో ఇద్దరికి ఇస్తారా అని మాట్లాడే వరకలా గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. ఇక నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే కుటుంబం కానే కాదు అన్నదమ్ములం మాత్రమే అనుకుంటా హాట్ కామెంట్స్ చేసిండు. అసలు నా అన్న వెంకటరెడ్డితో నాకేం సంబంధము? ఏర్వడి ఎవరిళ్ళల్లా వాళ్ళు ఉంటున్నాము, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది. ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఒక కుటుంబం అవుతారు గాని మేము ఒక్క ఫ్యామిలీ ఎట్లయితాము? నా ఫ్యామిలీ నాది, వెంకటరెడ్డి ఫ్యామిలీ ఆయనది. కాబట్టి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు ఇబ్బంది ఏముంది అని అనుకుంటా ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు అని అడగబట్టిండు. అయినా నాకు పదవులు అడుక్కునుడు తెలియదు, కొట్లాడుడే తెలుసు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి మునుగోడులో బీజేపీకి వెళ్ళి బై ఎలక్షన్ నిలబడితే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు దిగి ప్రచారం చేసిర్రు. ఎమ్మెల్సీ రేసులో ఉన్నాడు కేసీఆర్కే నిద్ర పట్టనీలే. నేను ఫైటర్ని బిడ్డ, నా రేంజే వేరు అని ఓన్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నట రాజగోపాల్ రెడ్డి. అయినా ఎలక్షన్ల ముందట మంత్రి పదవి ఇస్తామని హామీ తీసుకున్న జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, తుమ్మల ఇట్లా వరుస పెట్టి ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇచ్చి అందరికి న్యాయం చేసి నవ్వుపిచ్చిరు కదా. మరి నా దానికి వచ్చేసరికి ఎందుకు ఏఐసీసీ హామీని ఏట్లెత్తేస్తుంది అనుకుంటా హైకమాండ్ మీదనే హై బీపీ చూపిస్తున్నాడు. మరి ఆఖరికి అన్నతో నాకేం సంబంధము అని నిక్కచ్చిగా నిలబడి మాట్లాడేదాకా పోయినందుకన్నా అధిష్టానం మంత్రి పదవి ఇస్తా అన్న ప్రమాణం నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాలిగా. మామూలుగా ఎసోంటి లీడర్ అయినా ఎంత చిన్న పార్టీ క్యాండిడేట్ కార్యకర్త అయినా కానీ పక్క పార్టీ మీద పంచులేసి ఇజ్జత్ తీస్తుంటారు. మోక దొరికితే చాలు మీ ముఖానికి గెలవకపోయినారు అని కారం పూసినట్టు కామెంట్లు చేస్తుంటారు. కానీ రాజాసింగ్ కథే అలా ఉంటది. బీఆర్ఎస్ నో కాంగ్రెస్ నో కాకుండా సొంత పార్టీ బీజేపీకే సొట్లు పెడుతుంటా ఒక్క సీటు కూడా గెలిచేంత సీన్ లేదని కమలం పాటోల కండ్లు తిరిగేటట్టు చేసింది ఇట్లా. బండి సంజయ్ ఈటల నడమ బయటికి మాటలు అనుకుంటేనే మస్తుగా వారైతుండేవారు కలా. పార్టీ పరు పోయేటట్టున్నది, పువ్వు పురాగా వాడిపోయేదానికి వస్తట్టుందని ఢిల్లీకి వెళ్ళి కమలం పెద్ద కాకాయలు వచ్చి ఇద్దరిని కూసబెట్టి ఇప్పటి సంది ఇచ్చులు కచ్చకాయలు అనుకుంటా కొట్టుకొని కోపాలు చూపించుకోకుండా కలిసి మెలిసి కమలం పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలనుకుంటా మోటివేషన్ ఇచ్చిపోయారు మొత్తానికి. ఇక ఈ సీన్ తోని ఇంకింత బలం పెరుగుతుంది కావచ్చు బీజేపీ లాని లీడర్లు అనుకుంటే ఎంబటే ఎంట్రీ ఇచ్చి పార్టీ ఇజ్జతిని గోషమాల్ మేనోళ్ళ కలిపినట్టే మాట్లాడింది ఎమ్మెల్యే రాజాసింగ్. అచ్చా ఏక్ బాత్ బతావో బాయ్, అంటే ఇప్పుడు బండి ఈటల ఇద్దరిని కలిపి అలయ బల ఇప్పిస్తే పార్టీ పవర్లోకి వస్తుందా? ఇప్పుడు దాకా కష్టపడి పనిచేసిన కమలం సీనియర్ కార్యకర్తలను పట్టించుకుంటలేరు. ఇదివరకు గెలిచిన కార్పొరేటర్ల కష్టాలేంది, అలా పరిస్థితులు ఏందని చూస్తురా? అసలు బూతు స్థాయి కార్యకర్తలు ఏం చెప్దామనుకుంటారు అని ఇన్నరా ఎన్నడన్నా? మీరు ఏసీ రూమ్ లో సోఫాలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ఛాయ్ తాగితే అధికారంలోకి వచ్చేస్తామా అంతేనా ఇంకా అని అనుకుంటా పాయింట్ అరుచుకుంటా ఆడితోనే ఆగకుండా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల 3 సీట్లు గెలుస్తామని బీజేపీ చేసుకుంటున్న ప్రసారం మీద ఈ తీర కౌంటర్లు వేసిండు కమలయ్యలకు. మీడియాలో కానీ మీటింగ్లు కానీ పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి. అయ్యో 3 కాదు, ఒక్క సీటు ఒకటి కూడా కాదు, సగమన్న గెలిచి చూపిరని బీజేపీ లీడర్లకు బీపీ లేపే మాటలు అన్నాడు ఇట్లా. ఇక ఇది చూసిన పక్క పార్టీలు ఉండి మీ పార్టీ ఇజ్జత్ తీస్తానికి రియాలిటీ ఏందో జనాలకు చెప్పేదానికి బయటికెళ్ళి ఎవరో బండ్లు బస్సులు బాక్సులు కట్టుకొని బయలుదేరే అక్కరే లేదు. మీ పార్టీ వాళ్ళే జాలు అనుకుంటా మాట్లాడే వరకలా బీజేపీ వాళ్ళు సమాధానాలు చెప్పి సల్లబడేద్దామని చూస్తున్నారు. ఫస్ట్ ముచ్చట ఏందంటే అసలైన మా పార్టీనే కాదు, ఆయనకు పార్టీకి ఆయన మాట్లాడేదానికి బీజేపీకి ఏం సంబంధం లేదని ఇదివరకే బరాబర్ బహిష్కరించేసి బయటికి పంపించేసినాము. తీసేసిరన్న కోపంలో తిట్టినట్టు గాలి తీసేసినట్టు మాట్లాడితే మాకు పోయేది ఏం లేదు. మా బలం ఏందో మాకు తెలుసు. ఏం పతార లేకుంటేనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లా కేసీఆర్ కు పోటీగా నిలబెట్టి మా క్యాండిడేట్ ను గెలిపించి కాషాయం జెండా ఎగిరేసిన మా కామారెడ్డిలా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిరా మా పార్టీ తరపున. అయినా వచ్చే ఎలక్షన్ల దాకెందుగా ఈ బల్దియా ఓట్లనే మా బలం ఏందో చూపిస్తాము, బాజాబ్తా జెండా ఎగిరేస్తాము, మాకు అడ్డు రాకండి సార్ అని కేజీఎఫ్ ఆర్ఆర్లతోని బీజేపీకి ఎలివేషన్లు ఇస్తున్నారు. మరి రాజాసింగ్ రఫ్గానే మాటలనే తీరు తుస్తంటదా
లేకుంటే మోడీ ముఖం చూపించి ఓటు బ్యాంకుతోనన్నా ఓటుకు పడుతుందా బీజేపీ అనేది గ్రేటర్ ఎన్నికల్లో క్లారిటీగా తెలుస్తుంది పోరి.